కాపు సామాజిక వర్గం నుంచి చంద్రబాబు గారికి షాక్ తగిలిందా? కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. కాపు రిజర్వేషన్ల హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అనేది. కాపులకు రిజర్వేషన్ల హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ చంద్రబాబు గారికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ప్రశ్నించింది. మీ రాజకీయ అవసరాల కోసమే కాపులను చేరదీస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాపులు ఓట్లు కావాలి కానీ కాపుల ప్రయోజనాలు పట్టవాన్ని నిలదీసిందట. ఇప్పటికైనా ఓసీలు బీసీలకు ఇబ్బంది లేకుండా తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేఆర్పిఎస్ ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేసింది. ఇప్పటి వరకు అనేక మార్లు సీఎంగా ఉన్న మీరు కాపులపై వివక్ష చూపించడం వాస్తవం కాదా? హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవో నెంబర్ 30ని 1994 నుంచి 2004 వరకు తుంగలోకి తొక్కేసింది మీరు కాదా? 2014 ఎన్నికల్లో రాజకీయం కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకు తెచ్చింది మీరు కాదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వలేదా? ఒకసారి కాపులకు 5% రిజర్వేషన్లని, మరోసారి కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%లో కాపులకు 5% సబ్ కోటా అని భ్రమింపజేసి ఏ రిజర్వేషన్లు కల్పించకుండా నైవంచనకు గురి చేసింది మీరు కాదా? మరాఠాలకు మాదిరిగా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రతిపక్షంలో ఉండగా కృష్ణా జిల్లాకు వంగవీటరంగా పేరు పెట్టాలని బోండావమాతో పోరాటం చేయించిన మీరు అధికారంలోకి వచ్చాక ఆ విషయం ఎందుకు మరిచారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక నీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో నీత. ఇది ఈ లేఖలో రాశారట. ఒక రకంగా ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగచ్చు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కాపు నాయకులందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. కాకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయనకి లేఖ రాశారు. అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు అయితే రాదు, సాక్షిలో మాత్రమే వచ్చింది.